నమస్తే ఫ్రెండ్స్. ఎడ్జ్ ప్లస్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ పోస్టులకైతే చాలామంది ఎదురు చూస్తున్నారు. చాలామంది అడగడం జరిగింది. సో, ఆ రిక్వెస్ట్ మేరకు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇదొక మంచి అవకాశం అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కూలు నవోదయ విద్యాలయ అనేటువంటిది. అయితే ఈ నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజనల్ ఆఫీస్ విడుదల చేసిన కాంట్రాక్ట్ టీచర్ పోస్టుల భర్తీకి 2024-25 సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందిస్తాను. దీనికి కావాల్సిన అర్హతలేంటి, అలాగే ఏజ్ ఎంత ఉండాలి, దీనికి క్వాలిఫికేషన్స్ ఏం కావాలి, అలాగే మరి సాలరీ ఎంత ఉండబోతుంది, దీంట్లో ఫెసిలిటీస్ ఏముంటాయి, ఇవన్నీ కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే నోటిఫికేషన్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఈ పోస్టులకి ఎలా అప్లై చేయాలి, ఏ పోస్టులు ఉన్నాయి, ఇలా ప్రతీదీ మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. ఇంకా ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. అలాగే ఇది చాలా మంది వరకు కూడా షేర్ చేయండి. అలాగే మీ ఛానల్‌కి ఫస్ట్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతీది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఈ 24-25 సంవత్సరానికి అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే వీళ్ళు 24-25 సంవత్సరానికి అయితే ఇస్తున్నారు. దీనికి సంబంధించి మరి నోటిఫికేషన్ ఇక్కడ మేము వెబ్‌సైట్ లింక్ ఇచ్చాం. ఈ వెబ్‌సైట్ లింక్‌లో మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే వెబ్‌సైట్ లింక్ మీకు నేను కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఇస్తాను. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇస్తాను. ఇంకా ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వలేదో వాళ్ళ కోసం అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫేస్‌బుక్ పేజ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ నుంచి జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ గాని, అక్కడ ఇచ్చేటువంటి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు ఈజీగా అయితే చూసుకోవచ్చండి. అలాగే ఇక్కడ పలు పోస్టులకైతే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ టీజీటీ, పీజీటీ పోస్టులు ఉన్నాయి. సో, మళ్ళీ దీంట్లో కూడా కొన్ని సబ్జెక్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఆ సబ్జెక్టులు కూడా చూద్దాం. మరి దీనికి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. చేసుకోవాల్సిన తేదీలు వచ్చేసి ఇవాళ విడుదలైందండి. అంటే 11 ఏప్రిల్ 2024 నుంచి మనం 17 ఏప్రిల్ 2024 వరకు అప్లై చేసుకోవచ్చండి. సాయంత్రం 5 గంటల లోపైతే మనం ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనికి ఎటువంటి ఆఫ్‌లైన్‌లో అప్లికేషన్స్ అనేవి స్వీకరించబడవని చెప్పేసి క్లియర్‌గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి టెంటేటివ్ డేట్స్ ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఇంటర్వ్యూ ఉంటుంది. దీనికి ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు. సో, ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఇది టెంటేటివ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. 22 ఏప్రిల్ నుంచి 24 ఏప్రిల్ 2024 వరకైతే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఇంటర్వ్యూలు కూడా మీరు ఇచ్చే ప్రిఫరెన్స్‌లు బట్టి మీకు ఆ ఇంటర్వ్యూ వెన్యూస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మీకు అవి కూడా ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నోట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో, మీరు ఏదైతే ఉన్నారో ఎలిజిబిలిటీ కంపల్సరీ మ్యాచ్ అయినట్లయితే గనుక మీరు తప్పకుండా అప్లై చేసుకోవాలని నేను భావిస్తున్నాను. ఇది ఒక మంచి అవకాశం అంటే. అయితే ఇక్కడ పోస్టుల వారీకి సంబంధించి ఇక్కడ డిస్టెన్స్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి టీజీటీ పోస్టులకి ఇక్కడ లింక్ ఇచ్చారు. అలాగే పీజీటీ పోస్టులకి సెపరేట్ లింక్ అయితే ఇచ్చారు. ఆ సెపరేట్ లింకులకి ఇక్కడ సబ్జెక్టులు అయితే ఇచ్చారు. మనం ముందుగా ఇప్పుడు టీజీటీకి సబ్జెక్టులు చూసుకున్నట్లయితే ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ సైన్స్, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, ఫిజికల్ సైన్స్, ఫిజిక్, ఆర్ట్, కంప్యూటర్ సైన్స్, లైబ్రేరియను, టీజీటీ హిందీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే పీజీటీ పోస్టులకు సంబంధించి ఇక్కడ రైట్ సైడ్‌లో ఇవ్వడం జరిగింది. ఇంగ్లీషు, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎకనామిక్స్, హిస్టరీ, జియోగ్రఫీ, కామర్స్ సంబంధించి ఈ పోస్టులయితే ఉన్నాయి. ఈ పోస్టులకైతే మరి మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే దానికి సంబంధించి మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. దీనికి అప్లై చేసుకోవడానికి వీళ్ళు ఒక వెబ్‌సైట్ అనేది ఇచ్చారు. దీనికి సంబంధించి ఇక్కడ వీళ్ళు కింద ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఈ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మనం అప్లికేషన్ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్‌సైట్ లింక్‌లో వెళ్ళేసి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వీళ్ళు ఏమంటున్నారంటే యూజింగ్ వన్ ఈమెయిల్ ఐడీ అంటున్నారు. అంటే ఒక ఈమెయిల్ ఐడీతో మనం ఒక అప్లికేషన్ వేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా అయితే ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా చదవాలంటున్నారు. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ వేస్తారు. ఆ వేసినటువంటి అప్లికేషన్ మీకు మళ్ళీ ఒక కాపీ అనేది మీకు మెయిల్‌కి మేము సెండ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో, అది మీరు మళ్ళీ డౌన్‌లోడ్ చేసుకొని దానికి సంబంధించి ఏవైతే మీరు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్‌కి సంబంధించి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు క్లియర్‌గా తీసి పెట్టుకొని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ చేసేసుకొని మనం అక్కడ దానికి అటాచ్ చేసి ఇంటర్వ్యూ టైంకి మనం తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వాళ్ళు డాక్యుమెంట్స్ అనేవి చూస్తారు. అలాగే ఒరిజినల్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలి. అలాగే దాంతో పాటుగా ఏదైనా ఒక ఐడీ కార్డ్ అయితే తీసుకోపోవాలి. అంటే మన ఆధార్ కార్డ్ అన్నట్లు. సో, దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి ఏదైతే మీకు ప్రూఫ్ ఇచ్చారో దానికి సంబంధించి సర్టిఫికేట్స్ మీరు తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా అయితే చెప్పడం జరిగింది. అలాగే క్యాండిడేట్స్ ఆర్ డైరెక్టెడ్ టు విజిట్ ది వెబ్‌సైట్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఎన్‌వీఎస్ఆర్‌ఓ హైదరాబాద్ సంబంధించి వెబ్‌సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరైతే వెళ్లి చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. స్టేట్ వైస్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తాము అంటున్నారు. అక్కడ పర్సనల్ ఇంటర్వ్యూ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ ఇస్తాము. ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగానే మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది పోస్టింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మీకు ఏ పోస్టులకి ఎక్కడెక్కడ ఇంటర్వ్యూ జరుగుతున్నాయని చెప్పేసి ఈ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇది మీరైతే చూసుకోవచ్చు. అయితే నేను అప్లై చేసేటప్పుడు ఇది చూపిస్తాను క్లియర్‌గా. అక్కడైతే మీకు ఇంకా క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. సో, ఇక్కడ కొన్ని సబ్జెక్టులకి కొన్ని స్కూల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్కూల్‌లలో మాత్రమే ఈ సబ్జెక్టులకి ఇంటర్వ్యూలు జరుగుతాయని చెప్పేసి క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి మరి స్కీమ్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్ అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది డిఫరెన్స్ సబ్జెక్టులలో అయితే వీళ్ళు
పిలుస్తున్నారు కదా! ఇంటర్వ్యూలకి. సో, దానికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారు. సో, జస్ట్ ఇక్కడ నేను మీకు జనరల్‌గా చెప్తాను. అయితే మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఏమేం కావాలన్నట్లుగైతే మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు పీజీటీకి, టీజీటీకి పోస్టులకు సంబంధించి క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ మీకు నేను ఇస్తున్న ఏందంటే పీజీటీకి అయితే మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. మీకు బీఎడ్ అయితే కంపల్సరీ. దీంతో పాటుగా అలాగే డిజైరబుల్‌లో చూసుకున్నట్లయితే మీకు ఎక్స్‌పీరియన్స్ ఉండాలంటున్నారు. అయితే ఎక్స్‌పీరియన్స్ లేకున్నా పర్లేదు మీరు అప్లై చేసుకోవచ్చండి. అలాగే మీరు హిందీ, ఇంగ్లీష్‌లలో అయితే టీచింగ్ చేసే కెపాసిటీ ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి ఇక్కడ డిజైరబుల్‌లో అడగడం జరిగింది. దీనితో పాటుగా పలు సబ్జెక్టులకి ఏమేం ఉండాలి, ఏ సబ్జెక్ట్‌కి ఏమేం మెయిన్ సబ్జెక్ట్స్ అని ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ. పీజీటీ ఇంగ్లీష్‌కి ఇంగ్లీషు, అలాగే హిందీకి హిందీ ఉండాలని చెప్పేసి, ఫిజిక్స్‌కొచ్చేసి ఫిజిక్స్, అలాగే ఇక్కడ ఎలక్ట్రానిక్స్‌కి సంబంధించిన సబ్జెక్టులు ఉండాలని చెప్పేసి, పీజీటీ కెమిస్ట్రీకి కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉండాలి. అదే పీజీటీ మ్యాథ్స్‌కి మ్యాథమెటిక్స్ ఉండాలి. అలాగే అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఉండాలి. ఎంఏలో అని చెప్పేసి ఇలా మీకు సబ్జెక్ట్ వైస్ ఇవ్వడం జరిగింది. మీ సబ్జెక్ట్‌లను బట్టి ఇక్కడ మీరు చూసేసుకోవచ్చండి. దీనికి సంబంధించి అలాగే ఇక్కడ మరి పీజీటీ కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఇక్కడ చూడండి మరి ఎంఎస్‌సి కంప్యూటర్ సైన్స్ చేసుండాలి. అలాగే ఐటీ అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఇక్కడ డిజైరబుల్‌లో సేమ్ అదే ఇచ్చారండి. సో, ఇందాక నేను చెప్పినట్టుగా బేసిక్ అయితే చెప్తాను. ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా పోతే వీడియో చాలా లెంతీ అవుతుంది కాబట్టి బేసిక్ అయితే ఇస్తాను. సో, మీకు ఇదే టెలిగ్రామ్‌లో అయితే నేను పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చండి. మరి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే టీజీటీకి సంబంధించి ఇక్కడ 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి. సో, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్‌కి సంబంధించి డిగ్రీ అయితే కంపల్సరీ ఉండాలి. ఈ డిగ్రీలలో కూడా అయితే సబ్జెక్టులు 3 ఇయర్స్ డిగ్రీలలో అయితే కంపల్సరీ అది లాంగ్వేజ్ అయితే ఉండాలి. అలాగే మిగతా సబ్జెక్ట్‌లకి ఇక్కడ ఇచ్చినటువంటి ఇదైతే చేసి ఉండాలని అంటున్నారు. అలాగే దీనికి కూడా సేమ్ ఎక్స్‌పీరియన్స్ అవసరం. అలాగే ఇంగ్లీషు, హిందీ లాంగ్వేజ్‌లలో టీచ్ చేయగలగాలి. అలాగే రీజనల్ లాంగ్వేజ్ కూడా ఒక అవగాహన ఉండాలని చెప్పేసి అంటున్నారు. అలాగే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని డిజైరబుల్‌గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ బేసిక్స్‌తో పాటుగా మీరు ఉన్నట్లయితే గనక తప్పకుండా అది అప్లై చేసుకోండి. అయితే ఇక్కడ ఇంకొక అడిషనల్ ఏమవుతుందంటే మీకు సీటెట్ కంపల్సరీ అని అడుగుతున్నారు. చూడండి ఇక్కడ పేపర్ 2 కంపల్సరీ ఉండాలి ఇక్కడ. సో, లేకపోయినా పర్లేదు మీరైతే అప్లై చేయండి. సో, మరి ఉంటే ఇంకా బెటర్. మరి బీఎడ్ డిగ్రీ ఉండాలని చెప్పేసి అంటున్నారు. ఇలాగా మనకు ప్రతిదీ అయితే ఇవ్వడం జరిగింది. డీటెయిల్‌గా అయితే ఇవ్వడం జరిగింది. ఇది మీకు చూసేసుకోవచ్చండి. అలాగే టీజీటీ మ్యాథ్స్ అలాగే ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఇలా క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ సబ్జెక్టులు మీ దగ్గర ఉన్నట్లయితే గనక ఈ పోస్టులకైతే తప్పకుండా అప్లై చేసేసుకోండి. దీనికి సంబంధించి ఇలాగా సబ్జెక్ట్ వైస్‌గా ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి దాంట్లో అయితే బ్యాచిలర్స్ డిగ్రీ కంపల్సరీ కొన్ని టీచర్లకైతే. ఇప్పుడు మీరు ఆర్ట్ చూసుకున్నట్లయితే, లైబ్రరీని చూసుకున్నట్లయితే, అలాగే మ్యూజిక్ చూసుకున్నట్లయితే వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ జస్ట్ ఉండాలి. అలాగే వాళ్ళ యొక్క సబ్జెక్ట్‌లో డిగ్రీ చేసి ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే దీనికి సంబంధించి ఇక్కడ ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏజ్ చూసుకున్నట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఫర్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఆల్ టీచర్స్ ఏజ్ వచ్చేసి 50 ఇయర్స్ అండి. అలాగే ఇక్కడ చూసినట్లయితే 1 జూలై 2024కి 50 ఇయర్స్ ఉండాలని చెప్పేసి అంటున్నారు. అలాగే 1 జూలై 2024 సంవత్సరానికైతే 65 ఏళ్ల వయసు అయితే ఉండాలని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ మనం సాలరీ విషయం మాట్లాడుకున్నట్లయితే పీజీటీ పోస్టులకొచ్చేసి రూ. 35,750 ఉంటుంది. మరి టీజీటీ పోస్టులకొచ్చేసి రూ. 34,125 అయితే ఉంటుంది. ఇప్పటిదాకా మనం నోటిఫికేషన్స్ చూసాం కదా డీటెయిల్స్ అన్నీ. సో, మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోయినట్లయితే కింద కామెంట్ చేయండి. తప్పకుండా అయితే మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఇప్పుడు మనం ఈ వెబ్‌సైట్‌లో ఎలా చెక్ చేయాలి? దీన్ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? అలాగే ఎలా అప్లై చేయాలని ఇప్పుడు మనం స్టెప్స్ అయితే చూద్దాం. మనమే మన మొబైల్‌లోనే ఈజీగా అప్లై చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ కూడా చూసేద్దాం. మీకు నేను కిందైతే లింక్ ఇచ్చాను కదా! లింక్ మీద క్లిక్ చేయంగానే ఇలా విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇలా వెబ్‌సైట్ ఓపెన్ అవ్వంగానే మనకు థర్డ్ లింక్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్‌మెంట్ ఆఫ్ కాంట్రాక్చువల్ టీచర్స్ ఫర్ ది ఇయర్ 24, 25 ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మనకు నోటిఫికేషన్ ఇందాక నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! అది డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి. అయితే ఇంకా ఎవరైతే ఇప్పుడు ఎవరైతే 6థ్ క్లాస్ అలాగే 9థ్ క్లాస్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళైతే రిజల్ట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు లింక్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చండి. అలాగే ఇక్కడ మీకు పాపప్స్ మీద ఇక్కడ అర్థం కాకపోయినా సో, దీన్ని మీరు జస్ట్ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత కిందికి రండి. కిందికి రాంగానే మనకిది ఆర్‌ఓ హైదరాబాద్ సంబంధించి వెబ్‌సైట్ అనమాట. ఈ కింద చూసుకున్నట్లయితే లింక్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్‌మెంట్ ఆఫ్ కాంట్రాక్చువల్ టీచర్స్ ఫర్ ది ఇయర్ 24, 25 ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే మనకది ఇట్లా ఓపెన్ అని అడుగుతుంది. ఇలా డౌన్‌లోడ్ అనేది అడుగుతుంది. సో, డౌన్‌లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ దీనికి ఎలా అప్లై చేయాలని చెప్పేసి చూపిస్తాను చెప్పాను కదా! సో, అప్లై చేసే విధానం ఏం లేదండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లింకు. ఆ లింక్ మీద మొత్తం దాన్ని సెలెక్ట్ చేసుకొని, కాపీ చేసేసుకొని గూగుల్‌లోకి వెళ్ళేసి సెర్చ్ దగ్గర మీరు దీన్ని పేస్ట్ చేసేసి ఎంటర్ చేసినట్లయితేనే మీకు ఓపెన్ అవుతుంది. ఇందాక నేను వెబ్‌సైట్ చూపించాను కదా! అలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వంగానే ఆ నోటిఫికేషన్ అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే సేమ్ ఇక్కడ మీకు టీజీటీ, పీజీటీ అని చెప్పేసి లింక్స్ కనిపిస్తున్నాయి కదా! అప్లికేషన్ లింక్స్ అని చెప్పేసి ఇవి గూగుల్ ఫార్మ్స్ అనమాట. సో, మీరు ఇక్కడ ఫస్ట్ దానికి ఎవరైతే టీజీటీకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్‌కి సంబంధించి సో, వాళ్ళు పై లింక్‌ని కాపీ చేసుకొని దాన్ని అక్కడ పేస్ట్ చేసేసి దాంట్లో వెళ్ళినట్లయితే మీకు ఒక గూగుల్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ బేసిక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. దీనికి ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడింగ్ ఏం డాక్యుమెంట్స్ లేవండి. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి అది వన్స్ పర్ అకౌంట్ అని చెప్పేసి చూపిస్తుంది కాబట్టి నేను మీకు ఇప్పుడు చూపించలేకపోతున్నాను. అయితే నేను వేరే దానికి ట్రై చేద్దామని చేసేసరికి అది ఇప్పుడు రావట్లేదు.
అందుకే సేమ్ నేను ఎలా అయితే ప్రాసెస్ ఫాలో అయ్యానో అది ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు జస్ట్ దాన్ని చేయంగానే అక్కడ ఓపెన్ అవుతుంది ఫార్మ్ అనేది. సో, ఫార్మ్ అనేది ఓపెన్ అవ్వంగానే టీజీటీకి అయితే టీజీటీ అని కనిపిస్తుంది. పీజీటీకి అయితే పీజీటీ అని కనిపిస్తుంది. కనిపించిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడీ ఇస్తారు. మీ క్యాండిడేట్ అంటే మీ నేము, అలాగే ఫాదర్ నేము, మదర్ నేము, జెండరు, అడ్రెస్సు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు, ఏ స్టేట్‌లో అప్లై చేస్తున్నారని అడుగుతుంది. సో, మీరు స్టేట్ ప్రిఫరెన్స్ బట్టి మీకు అక్కడ వెన్యూ అనేది వస్తుంది. ఇంటర్వ్యూ వెన్యూ. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్‌కి అప్లై చేసినట్లయితే గుంటూరు ట్రైనింగ్ సెంటర్ అయితే ఉంది వెన్యూ. అలాగే తెలంగాణలో అయితే నవోదర్ విద్యాలయ రంగారెడ్డిలో అయితే మీకు ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వస్తుంది తెలంగాణలో అయితే. మరి ఇంకెవరైతే కేరళ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే కర్ణాటక కూడా అప్లై చేసుకున్నట్లయితే మీరు బెంగుళూరులో ఇంటర్వ్యూ ఉంటుంది. సో, దానికి సంబంధించి ఇలా అయితే మీకు ప్రిఫరెన్స్ అనేవి వస్తుంది. ఆ తర్వాత మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇస్తారు. అక్కడ ఓన్లీ మీరు డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఇస్తారు. క్వాలిఫైయింగ్ డిగ్రీ అని చెప్పేసి. అలాగే టీజీటీకి అప్లై చేసినట్లయితే సీటెట్ డీటెయిల్స్ అడుగుతుంది. అలాగే అడిగిన తర్వాత పీఈడీ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. అడిగిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు వదిలేయండి. అలాగే అదర్ క్వాలిఫికేషన్స్, ఎక్స్‌ట్రా క్వాలిఫికేషన్స్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఎనీ డీటెయిల్స్ అని చెప్పేసి ఇస్తుంది. లాస్ట్‌లో మీకు డిక్లరేషన్ అని వస్తుంది. అది మీరు అగ్రీ అని చెప్పంగానే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అడుగుతుంది. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్ ఉంది. ఒక 5 నిమిషాలు అనేది అప్లికేషన్ అంతా వేసేయొచ్చండి. అలాగే దీనికి సంబంధించి మరి పీజీటీకి కూడా సేమ్ అలాగేనండి. అయితే ఇక్కడ సీటెట్ పేపర్స్ సంబంధించి డీటెయిల్స్ అడగవు. అలాగే మనకు అప్లోడింగ్ అనేవి ఎటువంటి అప్లోడింగ్ అనేవి ఉండవు కాబట్టి ఈజీగా మీరైతే మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫర్మేషన్ అంటే లైక్ మార్క్స్ గానివ్వండి, అలాగే ఇవన్నీ పర్సెంటేజ్ ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకొని మీరు ఆ విధంగా అయితే అప్లై చేసుకున్నట్లయితే ఈజీగా అప్లై చేసేయొచ్చండి. సో, ఇది మనకు అప్లై చేసే విధానం. దీనికి సంబంధించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఇప్పటివరకు ఇంకెవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, షేర్ చేయండి చాలా మందికి. ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్‌లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతీది కూడా క్లాసెస్ గానివ్వండి, వీడియోస్ గానివ్వండి, అప్డేట్స్ గానివ్వండి, నోటిఫికేషన్స్ గానివ్వండి, ప్రతీది మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. సురక్షితంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.